చెప్పే తాత ఏ ఊరు ఏం పేరు? నాది జంగమపల్లి బలిచెపల్లి ఆ, పెద్దమందడి మండలు. ఆ. రేవంత్ రెడ్డి మొదటి నుంచి చదువుకున్నప్పటి నుంచి మాకు పరిచయమే. ఎట్లా పరిచయమే? వాళ్ళ అన్న కానిస్టేబుల్ ఉండే, ఆ, ఇక్కడ సారా కాంట్రాక్టర్ అని బాలరాజు గౌడ్ ఉండే ఆ, ఆ, 30 ఏళ్ళ కింద. ఆ. అప్పటి నుంచి మాకు పరిచయం. అచ్చా చూస్తుండే చిన్నప్పుడు ఎట్లుంటాడు రేవంత్ రెడ్డి? ఇంకా యాక్టివ్గానే ఉంటుండే. ఆ, ఇట్లనే ఇట్లా కోపంగా ఇట్లనే మాట్లాడు ఇట్లనే. డాషింగ్ పర్సన్ అనుకో, ఆ, డాషింగ్ పర్సన్ అనుకే కలర్లు వేసి ఆ. ఇది చేసినట్ల. అనుకురా మీరు సీఎం అవుతాడు అని అనుకురా? పొలిటికల్ గా వాళ్ళ జయపాల్ రెడ్డి తమ్ముని బిడ్డను కదా ఆయన మ్యారేజ్ చేసుకుని, ఆ నుంచి ఆయన కిక్కి తిరిగింది అంతే. ఆ. సో ఎట్లుంది మరి ఇప్పుడు పరిపాలన ఎట్లుంది? మీ ఊరైనా సీఎం అయింది ఇప్పుడు పరిపాలన పరిపాలన చేస్తుండు. బాగానే ఉంది. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 ఉంటారు, అవు, తాగి తిని అయిపోతే బొక్క పడుతుంది. అవు. ఇప్పుడు కేసీఆర్ గారు బొక్క పడతాడు, ఆ. ఆ బొక్కను ఊర్చాలని కష్టం చేయాల్సిందే కదా, అట్లా అవుతుంది పరిస్థితి. లేని బొక్కలేం చూసలే అభివృద్ధి చేసిన తెలంగాణ నంబర్ 1 చేస్తాను అంటారు ఎవరు కేసీఆర్. వాడు దొంగ కొరకు తాగి పనుకుంటు వాడే. చేయలేడా? నేను రుణమాఫీ చేసిన రైతులకు టైంకి పైసలు ఇస్తాను నేను. అది అందరు ఇస్తారు జనరల్ గానే. అది ఆ, ఇవి అడ్డగోలు. ఇప్పుడు 3 ఎకరాల శిస్తు చేసిన వాళ్ళకి ఇవ్వాలి. అవు. దొరల రాజు అని చెప్పి కరీంనగర్ డిస్ట్రిక్ట్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అంతా దొరలు ఉమ్. 100 ఎకరాలకు పైసలు వేసిపోతే యాడికెళ్ళి వస్తాయి. ఆ, ఇప్పుడు నీ కుటుంబం ఉంది, అవు. నువ్వు మంచి తాగకుండా తినకుండా పొదుపు చేస్తే 4 దినాలు బతావు. ఉమ్. తాగి తిని అప్పు చేస్తే ఎట్లకెళ్ళి తెస్తావు. ఆ, ఇప్పుడు తెలంగాణ పరిస్థితి అట్లా ఉంది. ఆ. అది కథ. అది చూసాను తక్కువ సిరిసేల అది కూలిపోతే దానికి ఒక బాధ్యత రాజకీయం. అదే అంటారా మీరు? ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ రేవంత్ రెడ్డి వల్ల కూలిపోయింది అని అంటారు కదా. ఇప్పుడు భగవంతుడు అది అనుకోకుండా కూలిపోతుంది, దానికి మనం నీవేం చేస్తావు నేనేం చేస్తాను. ఆ, ఆ, అట్లా నోరుందని అడగలే మాట్లాడితే నడుస్తుంది. కరెక్ట్ కాదంటారా మన బీఆర్ఎస్ మాట్లాడు? కాదు, తప్పు కాదు. లేదు వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారట కదా. ఇంకెక్కడ అధికారం మళ్ళా వాళ్ళ బయోడాటా అంతా మొత్తం పెట్టి తిన్నది అలా. ఆ, పోయినా మన ఎమ్మెల్యే ఆడ నుంచి మా ఊరు కానుంచి అల్లంపూర్ వరకు మొత్తం ఆ, కబ్జాలు అయినాక ఓడిపోయింది. ఆ, ఆ, జనం ఇవాళ అంత తిక్కగా ఏం లేదు ఆ. సార్. చైతన్యమైన జలం. చాలా చేతి ఆ, ఎవరి మాట చెప్తే వాళ్ళ మాట వింటారు. సరే సరే అంటారు. ఉమ్. సార్ మరి మళ్ళీ అధికారంలోకి వస్తాం మేము. పులి పులి ఇప్పుడు బయటకు వస్తుంది వచ్చి మొన్న పులి బయటకు వచ్చి ఏం చేసింది, ఏం చేసి చూస్తుంది కదా మొన్న టీవీలో. జనం అంత ఇప్పుడు అట్లా పులి బయటకు వస్తే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ మళ్ళీ నిలబెట్టలే క్యాండిడేట్ మీరే చెప్పాలి. అంత స్ట్రాంగ్ ఉంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ నిలబెట్టాలి మళ్ళా. అది లేదు అంత మాట, ఒక్క మాటలే అంటారా? సో నమ్మరు అలానిగా కేసీఆర్ ని హరీష్ రావు ఒట్టి లంగ మాటలు. అసలు హరీష్ రావు రీజన్ కేకి ఏం మాట వాంకే తెలియదు. లేదు మేము రైతుల పక్షాన్ని ఉన్నాం, రైతుల కోసం కొట్లాడిందే బీఆర్ఎస్ పార్టీ. రైతుల కోసం ఏం కొట్లాడింది ఏం లేదు. జనరల్ గా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిండు. అప్పుడు మీరు పుట్టినరోజు నాకు తెలియదు కానీ టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇచ్చిండు పైసలు. ఇంత ఇంత అని ఫిక్స్ చేసి ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం గోల్ చేస్తాం మేము, రేవంత్ రెడ్డి సీఎం ఈయన లాస్ట్ గా మళ్ళీ సీఎం అంటారు. అది జనం అంటూనే ఉంటారు, నీ మాట నీ మాట నా మాట. ఇంత డెవలప్ చేసిన నిరంజన్ రెడ్డి గెలుస్తాడని అన్నాడు. మళ్ళీ ఎలా గెలిచిండు? 80,000తో ఓడిపోయాడు. నీవే కంపేర్ చేసుకోవాలి. ఇది ఒకటి కంపేర్ చేస్తే తెలంగాణ 119 కాన్స్టిట్యూన్సీ మొత్తం కంపేర్ చేయొచ్చు అంటే. సో ఇప్పుడు మీ ఊరు నువ్వు చిన్నప్పుడు చూసినా అంటున్నావు, ఆయన దగ్గర నుంచి చూసినాను. సో మళ్ళీ ఆయన సీఎం అయిండు, మరి ఊరికి డెవలప్ చేస్తాను మళ్ళీ వస్తుండు. డెవలప్ ఇప్పుడు చదువుకున్న ఊరు ఎట్లా అభిమానం ఉంటుంది. ఇప్పుడు ఏదో చదువుకున్నారు కొంతమంది ఏదో ఆత్మీయ మళ్ళీ నాకు పెడతారు కదా, ఈయన అట్లా పెడతాను జనరల్ గా సహజమే అది. ఇప్పుడు మన ఇప్పుడు దీనికి పైసలు ఇస్తున్నాడు పాలిటెక్నిక్. అదే డెవలప్ చేయడానికి పాలిటెక్నిక్ కాలేజ్ ఊరిని కూడా డెవలప్ చేస్తానంట కదా. మంచిగా అయితే మంచిగా ఉంది, మొత్తం బాగానే మంచిగా చేస్తున్నట్టు. ఇప్పుడు డాషింగ్ పర్సన్ ఉంటేనే ఏదైనా రాజకీయంలో డెవలప్ అవుతుంది. మ్యామే అంటే మ్యామే లాగానే ఉంటుంది. లే అవన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అసలు సీఎం కి మాట్లాడే అర్హత లేదు, అసలు మంచిగా మాట్లాడారు అంటారు. ఇప్పుడు కొంతమంది గిట్టనోళ్ళు అట్లే మాట్లాడతారు. అదంతా గిట్టనోళ్ళే. ఇప్పుడు నిరంజన్ రెడ్డి కోసం మేము పోతే దండం కూడా పెట్టకుండా ఇట్లా చూస్తుండే. నిరంజన్ రెడ్డి ఇప్పుడు యాడికి వచ్చినా పోదు నీకు వస్తాడు. ఎవరు ఇప్పుడున్న సీఎం? ఇప్పుడున్న నిరంజన్ రెడ్డి ఇప్పటి ఎమ్మెల్యే వస్తాడు యాడికి వెళ్ళినా కానీ ప్రెసిడెంట్ గా హోదా అట్లుంటది. అధికారం ఉన్నప్పుడు అధికారం లేదు, అది పరిస్థితి. కవిత కేటీఆర్ వాళ్ళందరికీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇప్పుడు నోరుందా నీవు మాట్లాడుతావు నేను మాట్లాడు. కవిత జైలుకు వేసింది, దానికి సిగ్గుసారం ఉంది ఏమన్నా. మన జైలుకు వస్తే తలకాయ ఉంచుకొని తిరగములే మళ్ళీ కావాలని పంపిరట రేవంత్ రెడ్డి. అట్లేం లేదు, మమ్మల్ని రాజకీయం కూడా ఇంచడికే పంపిరు, టీఆర్ఎస్ పార్టీని తెలిసేని పంపిరా. ఇప్పుడు కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయాడు? ఈ
లిక్కర్ కి దానికి వెళ్ళి ఓడిపోయాడు. కవిత వల్ల ఓడిపోయినట్ట. అదే అంతే మరి. లే ఆయన రేవంత్ రెడ్డి వల్ల ఓడిపోయిండు. రేవంత్ రెడ్డి అడవి ప్రచారం చేసిండు. ఆ. కాంగ్రెస్ గెలవలేదు అని అంటున్నారు. ఏం లేదు ఆ. అంతే ఒకటే మరి. ఆ. కడిగిన ముత్యం లెక్క ఉందంట కదా కవిత. ముత్యం లాగుండే కడిగిన ముత్యం అంట. ఆడు మొగడు తాగుపోతాడు నేను చెప్తున్నాను. నేను ఇస్పేర్లు ఆడతా. ఆ, అల్లుని కొరకు ఇస్పేర్లు తెలంగాణ మొత్తం బంద్ చేయించాడు. ఆ, ఆ. వాడు ఏం చేస్తాడు, తాగి బెంగళూరుకు బొంబాయికి పోయి ఆడొస్తాడు. అవును. మేము పైసలు నువ్వు ఏం చేస్తాం, ఈడేదో 100 ఆడుతున్నాం మాకు బంద్ చేయించిండు. అట్లా అంటే ఆ, ఎట్లా మళ్ళా ఆ. ఆ. అట్లా ఉండే డబ్బు ఉంటే అట్లా ఉండే డబ్బు నేను ఇట్లా ఉన్నాను. సో మళ్ళీ ఇప్పుడు మీ ఊరికి వస్తుండ్రు రేవంత్ రెడ్డి వచ్చి మీ అందరికీ చూసుకుంటా అనుకో సంతోషం అనిపిస్తుందప్ప. సంతోషం ఎందుకు లేకుండా, ఆ, మన ఇల్లు మనం మంచిగా చేసుకుంటే సంతోషమే కదా. ఆ. ఇక అట్లా ఇంకో 10 ఏళ్ళు ఉంటాడు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అంటూ 10 ఏళ్ళు అధికారంలో ఉంటాడు. చూడతామే ఇప్పుడు ఈ రాజకీయం డబ్బు వ్యవస్థ నడుస్తుంది. ఉదాహరణ ఒకటి చెప్తా, నీవు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మందా జగన్నాథానికి ఎన్ని కోట్లు ఇచ్చినా తెలియదు. ఒక్క ఓటుతోటి వాజ్పేయి పడిపోయిండు. అప్పుడు నీకు తెలియదు అనుకుంటా, నేను చెప్తున్నా. అంటే రాజకీయం ఫైనాన్స్ దాంట్లో నడుస్తుంది. ఓకే. అది సో ఈ మెయిన్ 6 గ్యారెంటీలు ఏం అమలు చేస్తలేడు, ఏం చేయలేదు. అంటే ఖచ్చితంగా నడుస్తుంది. ఆ. ఒకటి బస్సు ఉచితం, అవును. 500 సిలిండరు, ఆ. కరెంటు 200 యూనిట్లు వస్తుంది. 200 ఎవరికి ఇస్తలేరు అంటారు కదా మళ్ళీ. 200 యూనిట్లు వస్తుంది. బిల్లు కూడా వాళ్ళు ఇచ్చిపోతుంది అంతే. సున్నా జీరో బిల్ ఇచ్చిపోతుంది. కరెంట్ ఎప్పటికి ఉంటుందా మీకు? కరెంట్ 24 గంటలు ఉంటుంది. లేదు ఊర్లలో కరెంట్ లేదు, రైతులకు నీళ్ళకి లేవు, మోటార్లు ఏం లేవు. మోటార్లు వచ్చి ఎంక్వైరీ చేయమని మోటార్లు కాలిపోతాయి, ఏం కాలిపోతుంది. వచ్చాయి గంట 2 గంటల వరకు పోతుంది. అంత నిమిషాలలో పోతుంది, వస్తుంది. పోతుంది కానీ వస్తుంది అప్పుడప్పుడు అప్పటిదప్పుడు. వస్తుంది, మంచిగా అవుతుంది. సార్ గారి మళ్ళీ ఇంకోటి చేయలేరంట, మళ్ళీ మహిళలకు ఇచ్చుడు పెన్షన్లు అవన్నీ మెల్లమెల్ల ఎత్తాను రేవంత్ రెడ్డి చెప్తాను. మళ్ళీ ఎవరైనా చేస్తారు కదా, నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎందుకు చేయరు, ఖచ్చితంగా చేస్తారు. అదే ఏమంటే 100కి ఎన్ని మార్కులు ఎత్తావు ఎవరికి రేవంత్ రెడ్డికి? 80 కాదు 99 మార్కులు వేస్తాను నేను రేవంత్. ఒకటే తక్కువ అంతే. అంటే 6 గ్యారెంటీలు చేసినాక ఒకటి ఎత్తావా? అంతే కదా, 6 గ్యారెంటీలు అవుతున్నాయి కదా. అంతే అవుతున్నాయి. గ్యారెంటీలు అమలు అయినాయా? ఇప్పుడు కరెంటు వస్తుంది, బస్సు వస్తుంది. ఇప్పుడు బస్సుది ఫ్రీ నడుస్తుంది, కరెంటు నడుస్తుంది, సిలిండర్ వస్తుంది, రుణమాఫీ చేసిండు. కాలే అంటే చాలా మంది అయినాయి. చాలా మంది తెచ్చుకోరు, తెచ్చుకున్నారు కూడా. మళ్ళా తెచ్చుకోరు. ఇప్పుడు సిస్టమేటిక్ ఉన్నాయి, ఆటోమేటిక్ గా అయిపోయినాయి. కొంత లోపాలు ఉన్నాయి, అవుతున్నాయి నిదానంగా. ఇంక 2కే కాలేదు అంతే. 6 గ్యారెంటీలో 4 అయిపోయినాయి ఇప్పటికి. నిదానంగా అవుతాయి. లేదు ఇప్పుడే చేయాలి, నువ్వు చేసినాక మాట్లాడారు బీఆర్ఎస్ వాళ్ళు అది ఇది అంటారు కదా. అట్లా ఏం లేదు, నిదానంగా చేస్తుంది. మీకు ప్రజలందరూ మళ్ళీ బీఆర్ఎస్ కోరుకుంటారు అంట కదా. ఏం లేదు. వద్దా మీకు మళ్ళీ క్లీజర్ వద్దాం మీకు? ఇప్పుడు పని ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఓటేస్తారు, గెలిపిస్తారు. చెప్తున్నా మళ్ళీ ఈయన మంచిగా చెప్తున్నా. ఇప్పుడు కరెంటు ఫ్రీ అయితే అవుతుంది, బస్సుది అయింది, సిలిండర్ది అయింది.